హాయ్ అండి, అందరికీ నమస్కారం. తెలుగు బోధన ఛానల్కి స్వాగతం అండి. వచ్చే డిఎస్సి ఆంధ్ర ప్రాంతంలో పెట్టేటువంటి డిఎస్సి 10th క్లాస్ న్యూ తెలుగు టెక్స్ట్ బుక్ అండి. ఇది 5వ పాఠం జలియన్ వాలాబాగ్ పూర్తి బిట్స్ కవి పరిచయంతో పాటు అంటే రచయిత పరిచయంతో పాటు పూర్తి బిట్స్ ఈ వీడియోలో ఇవ్వబడతాయి. స్కిప్ చేయకుండా వినండి, తప్పకుండా ప్రిపేర్ అవ్వండి. మీకు డిఎస్సిలో చాలా ఇంపార్టెంట్ లెసన్ అండి ఇది. మీకు తెలుగులో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తెలుగు బోధన ఛానల్లో ఫస్ట్ టైం వినేటువంటి వాళ్ళైనా చూసేటువంటి వాళ్ళైనా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే బటన్ నొక్కండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఇక పాఠంలోకి వస్తే పాఠం పేరు జలియన్ వాలాబాగ్. ఈ పాఠం పేరు జలియన్ వాలాబాగ్ ప్రక్రియ ఖండకావ్యం. ఇతివృత్తం దేశభక్తి. కర్త అంటే ఎవరైతే ఈ పాఠాన్ని మనకు అందించారో వాళ్ళ పేరు ఉమర్ అలీ షా. అతని కాలం 1885 నుండి 1945 వరకు. జన్మస్థలం తూర్పుగోదావరి జిల్లాలో జన్మించాడు. ప్రస్తుతం కాకినాడ జిల్లా అండి అది, పిఠాపురం ప్రాంతం. తల్లిదండ్రులు చాంద్ బీవి, మొహియుద్దీన్ బాద్షా. మరి తన చేసినటువంటి రచనలకు గాను తనకు వచ్చినటువంటి బిరుదులు కవిశేఖర, పండిట్, మౌల్వి. చాలా గొప్పవైనటువంటి ఈ బిరుద ప్రదానాలు వచ్చాయండి ఉమర్ అలీ షా గారికి. ప్రసిద్ధి మహాకవిగా, వక్తగా. ఇక వక్త అంటే బాగా మాట్లాడగలిగేటువంటి వాడు. కవి, మహాకవి అంటే చాలా గొప్పగా కవితలు చెప్పేటువంటి వాడు. అవధాని, ప్రశ్నలకు శతావధానాలు, సహస్రావధానాలు చేసినటువంటి వాడు. ఆధ్యాత్మికవేత్త, ఇక భగవంతుని సందేశాలను ఇవ్వగలిగినటువంటి వాడు. బహుభాషా పండితుడు, ఎక్కువ భాషల్లో పరిచయం ఉన్నటువంటి వాడు. పార్లమెంటు సభ్యునిగా కూడా ప్రసిద్ధికి ఎక్కారు. రాజకీయంలో కూడా కొంతవరకు ప్రసిద్ధి గాంచాడు, అంటే మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారన్నమాట. ఇతని యొక్క రచనలు నాటకాలు మణిమాల, అనసూయాదేవి, చంద్రగుప్త, విషాద సౌందర్యం మొదలగునవి. పద్య కావ్యాలేమో బ్రహ్మ, విద్య విలాసం, సూఫీ వేదాంత దర్శనం, మహమ్మద్ రసూల్ వారి చరిత్ర, ఖండ కావ్యాలు మొదలగునవి. మరి ఇక గద్య కావ్యాలకు వస్తే ఈశ్వరుడు, మహమ్మద్ వారి చరిత్ర, సాధన, పథం మొదలగునవి. ఈ విధంగా తన రచనలు అందించాడండి. వీరిని ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ అమెరికా గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. వీరు స్థాపించిన గురుపీఠం జ్ఞానసభ పేరుతో ప్రసిద్ధి చెందింది. బాగా గమనించండి. ప్రస్తుత పాఠ్యభాగమైనటువంటి జలియన్ వాలాబాగ్ డాక్టర్ ఉమర్ అలీ షా గారి ఖండకావ్యము అనే గ్రంథం నుండి స్వీకరించబడింది. ఉమర్ అలీ షా గారు రాసినటువంటి ఖండకావ్యం. అందులో నుండే చిన్న పార్ట్ ఈ జలియన్ వాలాబాగ్ అనే పాఠ్యభాగంగా మనకి అందించడం జరిగింది. ప్రక్రియ ఖండకావ్యం అండి. మహాకావ్యాల నుండి రసాత్మక ఘట్టాలను లేదా ఒకే కథా వస్తువు కలిగిన స్వతంత్ర ఘట్టాన్ని తీసుకొని రాసినటువంటి విషయం ఇది ఖండకావ్యం. మహాకావ్యాల నుండి, గొప్ప గొప్ప కావ్యాల నుండి కొన్ని గొప్పవైనటువంటి విషయాలను తీసుకొని ఒక కథా వస్తువు కలిగిన స్వతంత్ర ఘట్టాన్ని తీసుకొని రాయడం అన్నమాట. అంటే కొన్ని కావ్యాల నుండి ముఖ్యమైనటువంటి కొన్ని చిన్న చిన్న విషయాలను తీసుకొని అవన్నీ కలిపి ఒక కావ్యంగా రాయడమే ఖండకావ్యం. చారిత్రక ఘట్టాలను, స్వీయ అనుభవాలను, సన్నివేశాలను విడిగా గ్రహించి రాసిన కావ్యం కూడా ఖండకావ్యమే అవుతుంది. ఖండకావ్యం ఆత్మాశ్రయ రీతిలో సాగుతుంది. తనకు తాను చెప్పుకునే విధంగా కొనసాగుతుంది ఖండకావ్యం ఎప్పుడైనా కూడా. వస్తువులోనూ, భావంలోనూ, శైలిలోనూ నవ్యత ఖండకావ్యంలో ఉంటుంది. అంటే కొత్తదనం ఉంటుందండి ఎప్పుడు కూడా. వస్తువు అంటే మనం ఈ రచన చేయడానికి ఎలాంటి విషయాన్ని అయితే తీసుకున్నామో అది వస్తువు. దాని యొక్క అర్థవంతమైనటువంటి విషయము, శైలి, రాత అన్నిట్లో కూడా నవ్యత అంటే కొత్తదనం అనేది కనిపిస్తుంది ఖండకావ్యంలో ఎప్పుడైనా కూడా, ఎవరు రాసినా కూడా. ఇక ఈ జలియన్ వాలాబాగ్ పాఠ్యభాగం నేపథ్యం ఏంటంటే భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో అత్యంత దురదృష్టమైన సంఘటన జలియన్ వాలాబాగ్ నేపథ్యం ఆధారంగా ఉమర్ అలీ షా గారు ఖండకావ్యంగా చిత్రించడం జరిగింది. మరి అప్పుడు వచ్చినటువంటి స్వతంత్ర సమరాల గురించి, అందులో జరిగిన ఒక జలియన్ వాలాబాగ్ విషయం గురించి మీకు తెలియజెప్పడం జరిగింది. పంజాబ్ రాష్ట్రంలో అమృత్సర్లోని ఒక ఉద్యానవనం జలియన్ వాలాబాగ్. ఈ సంఘటన 1919 ఏప్రిల్ 13న పంజాబీలు జరుపుకునే వైశాఖి పండుగ రోజు జరిగింది. ఈ సంఘటనలో బ్రిటిష్ సైనికులు మొత్తం 1650 రౌండ్లు కాల్పులు జరపగా 379 మందికి పైగా భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. అది జలియన్ వాలాబాగ్ ఘటన.
ఇక ఈ పాఠానికి సంబంధించి కొన్ని అర్థాలండి, చాలా ఇంపార్టెంట్ అర్థాలు. అంటే ఈ పాఠం మొత్తం కూడా చాలా ఇంపార్టెంట్. ఏ పార్ట్ కూడా మీరు వదిలిపెట్టకుండా చదివితేనే తప్పకుండా మార్కులు సంపాదించుకుంటాం మనం. చూడండి, అరులు అంటే శత్రువులు, హూనులు అంటే విదేశీయులు, ఆంగ్లేయులు, పులిందులు బోయవారు అంటే పక్షులను పట్టేటువంటి వారు, లవము కొంచెము, ఆహవము యుద్ధము, అఘము పాపము, పయోదములు మేఘాలు, హర్యక్షము సింహము, నీహారము మంచు, ఆసవము మద్యము. ఇక పర్యాయ పదాలకు వచ్చేస్తే 2, 3, 4 అట్లా ఉంటాయి, కానీ అందులో ఈజీ ఇంపార్టెంట్ చూసుకొని 2 రాస్తే సరిపోతుందండి ఎగ్జామ్లో. పయోదరం అనేది చాలా ఇంపార్టెంట్ పర్యాయపదం. పయోదరం మేఘము, అంబుదము, జీమూతము, వారిదము. ఈ 4 ఏవైనా 2 రాస్తే సరిపోతుంది. ఆర్తి పీడ, చింత, ఆక్రోశము, బాధ. రణం అంటే యుద్ధం, సంగ్రామం, పోరు, సంగరం. ఉదకం అంటే నీరు, జలము, సలిలము, అంబు. అదనపు పర్యాయ పదాలు కొన్ని ఇంకాస్త ఇంపార్టెంట్ అనిపించే ఇవి బాక్స్లో ఇచ్చిన ఇంపార్టెంట్, ఇవి మామూలు అని అనుకోకూడదు, అన్నీ కూడా మనం పర్ఫెక్ట్గా చదువుకోవాలి. నీహారము అంటే మంచు, తుహినము. గజము అంటే ఏనుగు లేదా కరి లేదా ఈభము. ధ్వజము అంటే జెండా లేదా కేతనము. ధ్వని అంటే శబ్దము లేదా నాదము. ఈ విధంగా పర్యాయ పదాలకు వచ్చేసి తర్వాత నానార్థాలండి. హరి అంటే విష్ణువు, ఇంద్రుడు, సింహము. కామాస్ ఉన్నాయి మధ్యలో. గజం అంటే ఏనుగు లేదా 8 అను సంఖ్య లేదా 3 అడుగుల కొలత. నానార్థాలు ఇవి, వేర్వేరు అర్థాలు వస్తాయి. మోక్షం పర్యాయ పదాలు అంటేనే సేమ్ మీనింగ్ ఉంటాయి, నానార్థాలంటే వేర్వేరు అర్థాలు వస్తాయి. మోక్షం అంటే ముక్తి, విడుదల, చావు, గ్రహణ కాలము, వెడుపు. రణం యుద్ధము లేదా ధ్వని. శాసనము అంటే చట్టము లేదా ఆజ్ఞ లేదా శిక్షించుట. ఇక తర్వాత వచ్చేసి ఉత్పత్తి అర్థాలండి, చాలా ఇంపార్టెంట్ ఇవి కూడా. నీహారము అంటే అగ్ని చేత మిక్కిలి హరింపబడినది, మంచు. పాతకము నరక కూపమున పడుటకు హేతువైనది, పాపము. పానీయము పానము చేయుబడినది, నీరు. హరి గజాదులను హరించినది, సింహము. ఇక ప్రకృతి వికృతులకు వస్తే ప్రకృతి అడిగి వికృతి రాయమనొచ్చు, వికృతి ఇచ్చి ప్రకృతి రాయమనొచ్చు. కాబట్టి 2 కూడా మనం పర్ఫెక్ట్గా ఉండాలండి. కిరీటి అంటే క్రీడి. దోషి దోసి. చండిక చండి. రాక్షసుడు రక్కసుడు. ప్రకృతి వికృతి 2 కూడా పర్ఫెక్ట్గా ఉండాలి మనం. ఆ తర్వాత వచ్చేసి జాతీయాలు. జలియన్ వాలాబాగ్ పాఠం యొక్క జాతీయాలు వచ్చేసి ఏ అర్థం ఏ సందర్భంలో వాడతారు అంటే ఇక్కడ ఒక పదం రూపంలో ఇస్తాడండి మనకి. అక్కడ ఇచ్చినటువంటి పదాన్ని మనం అర్థం చేసుకొని ఎలాంటి సందర్భంలో దీన్ని ఉపయోగిస్తామో వివరాన్ని రాస్తే సరిపోతుంది. మనకి 2 మార్కుల బిట్టుకి ఇస్తాడు. అంటే డిఎస్సిలో హాఫ్ మార్క్ బిట్టే, మామూలుగా ఇక 1 మార్కు కూడా ఇవ్వచ్చండి. అంగలార్చు భయంతో ఏడవడం అనే అర్థంలో ఈ పదాన్ని ఉపయోగిస్తారు. వెన్ను చూపు పని పూర్తి కాకుండా వెనుకకు తిరిగి పారిపోవడం అనే అర్థం వచ్చే సందర్భంలో రాస్తాం. ఉగ్గుపాలతో పెట్టు చిన్నప్పటి నుండి పరిచయం చేసిన అలవాటుని చెప్పే సందర్భంలో ఈ పదాన్ని మనం ఉపయోగిస్తాం. తర్వాత ఈ పాఠానికి సంబంధించిన సందులు. కవటాకులు. కవట ప్లస్ ఆకులు అత్వసంధి. కవట ప్లస్ ఆకులు కవట ఆకులు. కవట ప్లస్ ఆకులు ఇక్కడ తప్పిచ్చాడు, అత్వసంధి సవర్ణ దీర్ఘ సంధి అవుతుందండి. ఆ ప్లస్ ఆ ఇక్కడ దీర్ఘం వచ్చేసింది, టా అనేది. ఇక్కడ అత్వసంధి అనేది రాంగ్, సవర్ణ దీర్ఘ సంధి వస్తుంది. ప్రాణార్థములు. ప్రాణ ప్లస్ అర్థములు సవర్ణ దీర్ఘ సంధి. పాలున్ చేసి పాలున్ ప్లస్ చేసి సరళాదేశ సంధి అవుతుంది. ధ్వజం ఎత్తి. ధ్వజము ప్లస్ ఎత్తి ఉత్వసంధి. శాసనాగ్ని. శాసనం ప్లస్ అగ్ని సవర్ణ దీర్ఘ సంధి. శుద్ధ అంత. శుద్ధ ప్లస్ అంత సవర్ణ దీర్ఘ సంధి. రక్తసిక్త అరుణమూర్తులు. రక్తసిక్త ప్లస్ అరుణమూర్తులు సవర్ణ దీర్ఘ సంధి. ఇక జస్త సంధి పదాలు కొన్ని ఇచ్చాడు. వాగీషుడు. వాక్ ప్లస్ ఈషుడు కచట తపలు. ఇక్కడ విరాట్ రూపం. విరాట్ ప్లస్ రూపము. వాగ్వాదం. వాక్ ప్లస్ వాదము. దిగంతం. దిక్ ప్లస్ అంతం. విడదీయమంటాడు లేదా కలిపిన పదం రాయమంటాడు, ఎలా అయినా అడగొచ్చండి. అజంతం. అచ్ ప్లస్ అంతం. జగదంబ. జగత్ ప్లస్ అంబ. వృద్ధార్థం. వృద్వారం. వృత్ ప్లస్ ద్వారం. తద్రుదిర దారలు. తత్ ప్లస్ రుదిర దారలు. ఇట్లా విడదీసి రాయాలి. ఇక సమాసాలకు వచ్చేస్తే మనకి శౌర్య పరాక్రమములు. శౌర్యమును పరాక్రమను ద్వంద్వ సమాసం 2 పదాలు ఇచ్చాడు కాబట్టి. శుద్ధాంత కాంత. శుద్ధాంతము నందలి కాంత. అందున్నన్ సప్తమి తత్పురుష సమాసం. ఇక విభక్తులు ప్రత్యయాలు వస్తే సమాసాలు మనకి ఈజీ అవుతాయండి ఎప్పుడైనా కూడా. పాప ఫలం. పాపము యొక్క ఫలం. యొక్క వచ్చింది కాబట్టి షష్ఠి తత్పురుష.
దేహ పంజరం, దేహమనడి పంజరం అనడి రూపక సమాసం అవుతుందండి. రాకాసి మూక, రాకాసుల యొక్క మూక, యొక్క వచ్చింది కాబట్టి షష్ఠి తత్పురుష. ఘోర రణం, ఘోరమైన రణం, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. అంటే విశేషణం అనేది పూర్వపదంలో వస్తే విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఎప్పుడైనా విశేషణ పూర్వపద కర్మధారయ సమాసంలో అయినా అనేది వస్తుంది, గుర్తుపెట్టుకోండి, బండ గుర్తులు ఇవి. ఇక ఆదనపు సమాసాలు అంటే దుఃఖ సముద్రము, దుఃఖమనడి సముద్రము రూపక సమాసం, అనడి వచ్చింది కాబట్టి. శాసనాగ్ని, శాసనం అనడి అగ్ని, అనడి వచ్చింది కాబట్టి రూపక సమాసం. రణ వ్యాపారము, రణమనడి వ్యాపారము, అనడి వచ్చింది కాబట్టి రూపక సమాసం. ఇక ఆ తర్వాత కవట ఆకులు, కవట అయిన ఆకులు, కవట అయినా అనేది చెప్పుకున్నాం కదా మనం ఇప్పుడు ఇందాక. ఇది విశేషణం పూర్వపదంగా వచ్చింది కాబట్టి ఇక కవట అనేది విశేషణం అనేది పూర్వపదంలో వచ్చింది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఇక ఇక్కడ చూడండి, హృదయ ద్వారము, హృదయము యొక్క ద్వారము, యొక్క వచ్చింది కాబట్టి ఇక్కడ షష్ఠి తత్పురుష. రుధిరధారలు, రుధిరము యొక్క దారలు, యొక్క షష్ఠి తత్పురుష. వర్షపాతము, వర్షము యొక్క పాతము, షష్ఠి తత్పురుష. రణ పాండితి, రన్నము నందు పాండితి, అందున్నన్ సప్తమి తత్పురుష సమాసం. నిరపరాధులు, అపరాధములు లేనివారు, అవ్యయీభావ సమాసం. రాకాసిముఖ, రాకాసుల యొక్క మూక, యొక్క వచ్చింది కాబట్టి షష్ఠి. మత్తు వస్తువులు, మత్తు కొరకు వస్తువులు, కొరకునికై చతుర్థి తత్పురుష. రక్తము, ఆత్మరక్తము, ఆత్మ యొక్క రక్తము, షష్ఠి తత్పురుష. సిత జాతి, సితమైన జాతి, శిష్యుని పూర్వపద కర్మధారయ సమాసం. సాధు సంసారులు, సాధువులైన సంసారులు అయిన, ఇక్కడ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఇక అలంకారం ఒకటి ఇచ్చాడండి. ఇక దుఃఖ సముద్రము, భారతీయ వృద్ధారము సొచ్చి అగ్నివలె జ్వాలలు వీచుచున్నదెంతయున్. ఈ పద్యపదంలో 2 అలంకారాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే దుఃఖ సముద్రము అంటే దుఃఖమనడి సముద్రం రూపక అలంకారం. అగ్నివలె జ్వాలలు వీచుచున్నవి, వలె అంటే ఉపమానం, పోల్చి చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ అగ్నివలె జ్వాలలు వీచుచున్నవి, వలె వచ్చింది కాబట్టి పోలిక జరిగింది కాబట్టి ఉపమాలంకారం. ఇక ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండండి. మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా, ఇందులో ఏమి అర్థం కాకపోయినా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి.